భారతదేశమా
కూడా ఆనందించారో, అలాగే మన పితరులైన ఇశ్రాయేలీ ఐగుప్తు బానిసత్వంలో ఉదయం వెళ్ళి సాయంకాలం చుక్కలు కనబడేంత వరకు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు నిర్గమకాండంలో ఈ 2వ అధ్యాయం 22వ వచనంలో వారి యెహోవాకు మొరపెట్టగా, వారి దేవునికి మొరపెట్టి వారు తమ జీవితాల్లో విడుదల చవి చూడగలిగారు. 126వ కీర్తనలో బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు వారి మొరానికి ఇచ్చి 126వ కీర్తన అంటాడనమాట, మనము కలగనిన వారి వలె ఉంటేమే. వారి విడుదల సమీపించినప్పుడు కలగనిన వారి వలె సంభ్రమాశ్చర్యాలతో యెరూషలేముకు వారు ప్రయాణం వెళ్ళినట్టుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. పిల్లగా అయితే ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో దాదాపు పిల్లల 130 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రత వచ్చింది. మీ భూమిని మీరు పట్టించుకోవడానికి వీలు లేకుండా శత్రు రాజ్యాలు మన మీద దాడి చేశాయి. కొన్ని మంచి పనులు చేసినా కొన్ని కఠినమైన ఉపద్రవాలకు అప్పగించబడినప్పుడు ఈ శాంతి మార్గంలో మన జాతిపిత తదితర నాయకులందరూ కూడా ఏం చేశారు, పోరాడారు, విజయం చూడగలిగారు. ఈరోజు మనం పాపము చేయు ప్రతివాడు పాపములకు దాసుడు. ఈ పాప బానిసత్వము నుండి విడిపింపబడలేని పరిస్థితిలో ఉండి ఆ పౌలు కూడా అంటాడనమాట, ఇట్టి మరణకరమైన నియమము నుండి, ఈ బానిసత్వము నుండి నన్ను ఎవడు విడిపించగలడు, ఎవడు విడిపించగలడు అని ఏం చేసాడు అని అంటే దేవునికి మొరపెట్టాడు. యేసు ప్రభువే ప్రత్యక్షమై క్రైస్తవులకు శత్రువుగా మారిన వాడిని ఏం చేశాడు, ఒక మాటతో మార్చి పాడి, సౌలా సౌలా నీవు నా నేల హింసించు ఉన్నావు అని. వెంటనే దేవుడు అతన్ని దర్శించాడు, అతనికి బాహ్య సంబంధమైన అంధత్వానికి అప్పగించాడు. తర్వాత అతడు దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే అతని బంధకాలు ఊడి పడ్డాయి, కనుల నుండి పొరలు రాలి బయటకు వచ్చే. అది మొదలుకొని తన జీవితము ఏంటంటే ప్రభు కొరకు అర్పణ చేయు కాల పర్యంతము కూడా మరలా వెనుతిరగని విశ్వాసంలో సాగి వెళ్ళారు. ఈరోజు మనం ప్రభువుని ఆరాధించిన వారు అందరి జీవితాల్లో కూడా ఏమొచ్చింది అని అంటే పాపం యొక్క బానిసత్వము నుండి మనకు విడుదల దొరికింది. చెరలో ఉన్న వారికి విడుదల అన్నాడు, చీకటిలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల కలుగు చేయటానికే ప్రభు యొక్క ఇంత వత్సరము ప్రకటించుటకే ప్రభు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏంటంటే ఆయన్ని విశ్వసించిన, ఇందాక మన ప్రియులు చెప్పారు, నీవు నమ్మి బాప్తిస్మము పొందితే రక్షణ, నీవు దేవుడితో నా పాపములు క్షమించండి అని అంటే రక్షణ ప్రసాదించి ఈ దినాన్ని మనల్ని స్వేచ్ఛగా సాగి వెళ్ళగలిగిన కృపించినందుకు దేవునికి అంత మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి ముగించు. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, ఘనమైన ఉన్నతమైన మీ నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా, ఆశ్చర్యకరుడు, మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడవు, గొప్పవాడవు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడవైన మిమ్మల్ని దేవునిగా ప్రభువుగా ఆరాధ్య దైవముగా కలిగి ఉండటమే ఈ భయానకమైన దినాలలో, కడవరి దినాలలో మీ ప్రజల యొక్క గొప్ప భాగ్యమని మేమెచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం బాబు. మా పితరులు ప్రభు నిదారుగా నడవలేని వారే ప్రభు, ఓన్కి ఆ మోత బరువులకు ప్రభు తల పైకి ఎక్కలేని స్థితిలో ఉన్నప్పుడు వారి చరానుభవంలో నుండి విడిపించిన దేవుడు. ఈరోజు కూడా అనేక విషయాలు పడిపోయేవారు, అనేక విషయాలు చెడిపోయేవారు, అనేక విషయాల్లో తల ఎత్తు కొనలేని వారిగా ఉన్న దినాల్లో అయ్యా మీరు మా కొరకు పడిన శ్రమానుభవాలు, మాకు బదులుగా మీరు నింద అనిపించారు, మాకు బదులుగా మీరు ప్రభాన తండ్రి అవమానాన్ని భరించారు, మాకు బదులుగా మీరు పట్టుబడ్డారు.
సొగసు పోగొట్టుకున్నారు, స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాడు. ఏ మనుష్యుడు భయానకంగా అతి సౌందర్యవంతులమైన మీ ముందు చూడటానికి ఏ మాత్రము మీరు సొగసు భయం పోగొట్టుకున్నవాడు. ఈయన యేసు ప్రభువేనా అన్నంతగా ప్రభు పట్టబడి సొగసు స్వారూప్యం లేని మా జీవితం ఒక విలువనిచ్చి స్వాతంత్రతనిచ్చి మమ్మల్ని సజీవుల జాబితాలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా మన దేశ ప్రపంచమంతా వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి యొక్క భారిని పడకుండా ఈ దినాన్ని ఇంకా మమ్మల్ని సజీవుల జాబితాలో ఉంచారయ్యా. నిశ్చయముగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది అని వ్రాయబడిన ప్రకారం బాబు ఈ రోజు ప్రభు మా సంఘములు ఒక్క డెక్క కూడా విడవబడకుండా, ఒక్క డెక్క ఈ లోకపు వైద్యుల చెరలు బంధించబడకుండా అయా ఈ 2 వేవ్స్ లో కూడా అయా మా సంఘ బిడ్డలను కాపాడినందుకు మరొకసారి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కాపాడినది ఇక ముందు కూడా కాపాడగలవాడమని నమ్మిక ఉంచి మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ ప్రజగా, మీ సొత్తుగా, మీ సంపాద్యంగా చేయబడిన కారణాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది మొదలుకుని మీకు లేకుండా మా జీవిత కాలం అంతయు ఒకవేళ మీ రాకడ పర్యంతము ప్రభు వేరు తిరగని విశ్వాసములు నమ్మకమైన సత్య సాక్షులుగా సాగి వెళ్ళటానికి కృప చూపించి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలిభాగస్తులైన మా ప్రియులైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రత్యేక ప్రభు మరి మా ప్రియులు అత్యంత ఆసక్తి కలిగి ఈ ఆరాధనలో మీ మధ్య ఉండాలని అయా మీతో కలిసి మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని పాడి కొనియాడాలని ఆయన హృదయాంతరంగంలో ఆయన ఆత్మీయ జీవితంలో ఎలాగో ప్రభాన తండ్రి విడుదల కలుగు చేశారు, ఎలా విమోచించారు, ఎలా మరణం నుండి తప్పించడానికి మీరు చేసిన ఆ ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటినీ మీ ప్రజలతో ప్రభు మరి పంచుకోవడానికి ఇష్టపడిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ శేష జీవితం అంతా మీ కొరకు సత్య సాక్షిగా మీ పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన సహకారాన్ని కూడా ప్రత్యేకంగా మీ ఆశీర్వాద క్షేమములతో నింపడము. వారిని ప్రేమించినటువంటి 3 బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా 2 కుమార్తెలు వారి సహకారం అతిథిగా చిన్నబిడ్డ యొక్క యజమాని అయా సోదరి తన కుమార్తె కూడా మీ పరిచర్య చేస్తున్నారు. ఆయన ఆ పరిచర్య కూడా కొంచెం నిదారులుగా జీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారుడు ప్రభా అత్యంత విశ్వాస పాత్రుడిగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు. మీరే నాకు కావలసిన ప్రతి అవసరత తీర్చగలవాడు. ఇది మనుష్యులకు అసాధ్యమని తనకు ఒక బిడ్డను కోరినప్పుడు ప్రభు ఒక శ్రేష్టమైన కుమారుని కూడా అనుగ్రహించి ఆయా రాజకుమారుని కూడా భక్తి తాత్పర్యతల్లో నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కుటుంబస్తులతో మీ సేవకునిగా నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ బాంధవ్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండగా నన్ను అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మా బాంధవ్యము మా బ్రతుకు దినములన్నింటా మీ కృపలో మేము కలిగి ఉండడానికి కృప చూపించి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాలుభాగస్తులను మా సంఘ బిడ్డలను కూడా ప్రత్యేకంగా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. రాలేని మా ప్రియులు ఎక్కడున్నా వారికి కూడా ఈ మందిరపు ఆశీర్వాదం, ఈ మందిరపు మీరు ఈ మందిరపు దీవెన దయచేసి మీ గొప్ప ఉన్నతమైన నామమునకు మహిమ తెచ్చుకోమని మా పరలోకపు తండ్రియగు దేవునికి యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగా, రాజ్యవంతులుగా మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగా. మా అనుదినాహారం నేడు మాకు దయచేసి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మ సోదరులకు తెక కీడు నుండి తప్పించండి. ఏలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం మనకు మనవలి ఆయనను ప్రేమించి ఈ ఆరాధనలో పాలిభాగస్తులైన వారికి అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్.